మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై కొత్త అప్డేట్ వచ్చింది. టాలీవుడ్ లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోసియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర రిలీజ్ డేట్ పై సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న ఈ భారీ చిత్రం సెప్టెంబర్ 18న విడుదల కానుందని టాక్. అయితే సెప్టెంబర్ 25న కూడా రిలీజ్ అవుతుంది అనే చర్చ నడుస్తోంది. ఈ తేదీలో పవన్ కళ్యాణ్ చిత్రం ఓజీ విడుదలవుతుందని తెలుస్తోంది. దీంతో మెగా అభిమానుల్లో రిలీజ్ డేట్ పై ఉత్కంఠ నెలకొంది. జనవరిలో రావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. సీజీ వర్కులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిరంజీవితో పాటు ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిమానులు ఈ ఫ్యాంటసీ అద్భుతాన్ని థియేటర్స్ లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన కలియుగం 2064 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో మెప్పించింది. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ సినిమా ఎలాంటి అనుభవం ఇస్తుందో చూడాలి. సౌత్ సినిమాల్లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ జోరు కొనసాగుతోంది. గత ఏడాది కల్కి 2898 ఏడీ సంచలనం సృష్టించగా ఇప్పుడు కలియుగం 2064 కూడా అదే బాటలో ఆకట్టుకుంటోంది. శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ప్రమోద్ సుందర్ రూపొందించారు. 2064లో జరిగే ఈ కథ ఆహారం, నీరు, మానవత్వం కరువైన ప్రపంచంలో సర్వైవల్ డ్రామాను చూపిస్తోంది. గత మేలో థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. తెలుగులో ఆహా, తమిళంలో సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. డాన్ విన్సెంట్ సంగీతం, కెఎస్ రామకృష్ణ, కె రామ్ చరణ్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. సైన్స్ ఫిక్షన్ అభిమానులకు ఈ సినిమా ఓ భిన్నమైన అనుభవం అనే చెప్పాలి. మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన ప్రత్యేక చిత్రం 8 వసంతాలు ఓటీటీలో సందడి చేస్తోంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో అనంతిక ఆకట్టుకున్న ఈ ప్రేమ కథ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన 8 వసంతాలు చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనంతిక, సంలీల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఒక యువతి జీవితంలో 8 సంవత్సరాల ప్రయాణాన్ని, ఆమె ప్రేమ, భావోద్వేగాలను కళాత్మకంగా చిత్రీకరించిన ఈ సినిమా విడుదలకు ముందు, తర్వాత కూడా కొన్ని వివాదాలను ఎదుర్కొంది. అయినప్పటికీ దాని ప్రత్యేక కథనం, అద్భుతమైన దృశ్యాలతో ఆకట్టుకుంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు దక్షిణ భారత భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉన్న ఈ సినిమా రొమాంటిక్ డ్రామా అభిమానులకు కనువిందు చేయనుంది. థియేటర్స్ లో మిస్ అయిన వారు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఈ కావ్యాత్మక ప్రేమ కథను ఆస్వాదించవచ్చు. పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్ళం చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా?